హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రాఫ్స్ ఆన్ స్క్రీన్. సో ఈ వీడియోలో నేను మీకు అకౌంట్స్కి సంబంధించిన అకౌంటింగ్ సైకిల్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డెఫినెట్గా అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే, ఎనీ డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ చేసి అడగచ్చు, నేను క్లియర్ చేస్తాను. ఓకే, సో లెట్స్ బిగిన్. ఫస్ట్, అకౌంట్ అంటే ఏంటి? అన్ అకౌంట్ ఈస్ ఎ రికార్డ్ ఇన్ అన్ అకౌంటింగ్ సిస్టమ్ దట్ ట్రాక్స్ ద ఫైనాన్షియల్ యాక్టివిటీ. బేసికలీగా అకౌంట్ అంటే ఏంటంటే మనం ఇన్కమ్స్, అసెట్స్, లైబిలిటీస్, లిక్విడిటీ, లైబిలిటీ, ఈక్విటీ, రెవెన్యూ, వీటికి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్స్ చేసిన బిజినెస్లో ఆ ట్రాన్సాక్షన్ని మెయింటైన్ చేయడాన్ని అకౌంట్ అంటారు. ఐ మీన్ ఆ ట్రాన్సాక్షన్స్ని మనం ఒక బుక్స్లో మెయింటైన్ చేస్తున్నాం కదా, ఆ పర్టికులర్ బుక్ని అకౌంటింగ్ బుక్ అని అంటాము. ఓకే, సో దిస్ ఇస్ ద అకౌంట్. అకౌంటింగ్ ఏంటి? ద ప్రాసెస్. ఏ ప్రాసెస్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ రికార్డ్ చేయడానికి ట్రాన్సాక్షన్స్ని, వాటిని అకౌంటింగ్ అంటారు. ఐ మీన్ మెయింటైనింగ్ డిఫరెంట్ అకౌంట్. లైక్ అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడాన్ని మనం అకౌంటింగ్ అంటారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అకౌంట్ అండ్ అకౌంటింగ్. సో వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ ఈస్ ఇంపార్టెంట్ డెబిట్ అండ్ క్రెడిట్. చాలా మందికి డెబిట్ అండ్ క్రెడిట్ అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. ఈజీగా చెప్పాలంటే, ఏ వ్యక్తి అయితే బెనిఫిట్ పొందుతాడో ఆ వ్యక్తిని డెబిటార్ అంటారు. ఓకేనా? డెబిట్ డెబిట్ అంటారు. ఏ వ్యక్తి అయితే బెనిఫిట్ ఇస్తాడో, ఓకే, వాళ్ళు క్రెడిటార్స్ అవుతారు, క్రెడిట్ చేస్తారు. లైక్ నేనున్నాను, నాకు బెనిఫిట్ పొందితే ఐఎమ్ ద డెబిట్. ఎవరైతే నాకు ఆ బెనిఫిట్ ఇస్తున్నారో దే ఆర్ ద క్రెడిట్. ఓకేనా? ఈ టర్మ్ని ఎగ్జాంపుల్స్లో మనం చూడాలనుకుంటే, సపోజ్ ఒక వ్యక్తి నాకు క్యాష్ ఇస్తున్నాడు. ఓకేనా? క్యాష్ కమ్స్ ఇన్. వాట్ కమ్స్ ఇన్? డెబిట్. అంటే నాకు బెనిఫిట్ పొందుతుంది కాబట్టి డెబిట్. ఇస్తున్నది ఎవరు? వేరే అదర్ పర్సన్, కాబట్టి హీఈస్ ఎ క్రెడిట్. అంటే ఏ టర్మ్లో అయినా సరే డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం ఒక వ్యక్తి డెబిట్ అవుతే డెఫినెట్గా సెకండ్ వ్యక్తి క్రెడిట్ అవుతాడు. ఓకేనా? లైక్ దిస్. ఇంకొకటి ఇక్కడ ప్లస్ మైనస్ లాగా చూసుకోవచ్చు మనం డెబిట్ అండ్ క్రెడిట్ని. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ అకౌంటింగ్స్ రూల్ ప్రకారంగా పోతే సమ్ టైమ్స్ డెబిట్, క్రెడిట్, మైనస్ అండ్ ప్లస్ లాగా కూడా వర్క్ అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్కమ్స్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం క్రెడిట్ చేస్తాము. అండ్ లాసెస్, ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం డెబిట్ చేస్తాము. ఇది అకౌంటింగ్ రూల్ ప్రకారంగా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ రూల్. ఓకేనా? ఇప్పుడు అకౌంటింగ్ రూల్స్ చూద్దాం. ఆ రూల్స్ని పట్టేసి మనం ఈ డెబిట్ అండ్ క్రెడిట్ని ఫాలో అవుతాము. ఓకే, సో రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనుకోవచ్చు. ఓకేనా? రీ దియర్ 3 రూల్స్ ఉంటాయి. ఓకేనా? 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి మనం టోటల్ కంప్లీట్ అకౌంటెన్సీ అనేది మెయింటైన్ చేస్తాము. ఫస్ట్ ఇది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటిదంటే, డెబిట్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ ఎవర్ గోస్ అవుట్. ఏదైతే వస్తుందో వాటిని డెబిట్ చేయాలి, ఏవైతే వెళ్ళిపోతుందో వాటిని క్రెడిట్ చేయాలి. ఇది రియల్ అకౌంట్ ప్రిన్సిపల్. అండ్ పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ కూడా సిమిలర్గా ఉంటుంది. రిసీవర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ గివర్స్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. ఐ మీన్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకేనా? అండ్ హియర్ ద థర్డ్ మెయిన్ థింగ్, నామినల్ అకౌంట్. ఈ అకౌంట్లో టోటలీ ఆపోజిట్. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిటెడ్. అంటే ఈ రూల్ ప్రకారంగా ఇది అకౌంటింగ్ రూల్. దట్స్ ఇట్. ఈ రూల్స్ని మనం చేంజ్ చేయలేము, ఇంకా ఎవరు కూడా చేంజ్ చేయలేరు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో అప్పటి నుంచి ఈ 3 రూల్స్ అకౌంటింగ్లో యూజ్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా? ఈ రూల్స్ని యూజ్ చేసి మనం ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది చేస్తాము. ఓకేనా? ఇంకొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రియల్ అకౌంట్ రియల్ అకౌంట్లో అన్ని అసెట్స్, లయబిలిటీస్ అవన్నీ వస్తాయి. ఓకేనా? పర్సనల్ అకౌంట్స్లో పర్సన్స్కి రిలేటెడ్గా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఓకేనా? నామినల్ అకౌంట్లో లయబిలిటీస్ అండ్ అసెట్స్కే సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. కానీ ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది డిపెండ్, అంటే ఆ ట్రాన్సాక్షన్ డిపెండెన్సీ మీద మనకు ఆ రూల్ అనేది అప్లికబుల్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్
ద ప్రిన్సిపల్స్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ఇక్కడ. సో నెక్స్ట్ చూద్దాం. అకౌంటింగ్ సైకిల్లో ఫస్ట్ స్టెప్ జర్నల్ అకౌంట్స్. జర్నల్ ఎంట్రీస్. ఎట్లా జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి? బేసికలీగా మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ని విడివిడిగా రాసుకోవడం, వాటిని మనము జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఏ జర్నల్ ఈజ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ దట్ రికార్డ్స్ ఆల్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎ బిజినెస్ టు be used for the future reconciling of accounts and transfer of information to other official accounting records such as జనరల్ లెడ్జర్. ఓకేనా? ఐ మీన్ ప్రతి ట్రాన్సాక్షన్ జరిగింది విడివిడిగా రాసుకొని దాన్ని నెక్స్ట్ వేరే బుక్స్లో ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది ఈ జర్నల్ అనేది డీటెయిల్గా మనం మెయింటైన్ చేస్తాము ట్రాన్సాక్షన్స్. సో అగైన్ ఈ జర్నల్లో రాసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ డీటెయిల్గా ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి సపరేట్ అకౌంట్స్ మనం లెడ్జర్స్లో క్రియేట్ చేస్తాము. ఇప్పుడు లెడ్జర్స్లో అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఆ ట్రాన్సాక్షన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. జర్నల్ ఎంట్రీస్లో మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం ఎక్కువ చూస్తాము. ఓకేనా? ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో క్యాష్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఎన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయో అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ లెడ్జర్ అకౌంట్లో, ఆ క్యాష్ అకౌంట్లో మనం రాస్తాము. ఓకేనా? సేల్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనుకోండి, ఆ సేల్స్ ట్రాన్సాక్షన్ లెడ్జర్ అకౌంట్లో సేల్స్ అకౌంట్ ఓపెన్ చేసేసి దాంట్లో అన్ని సేల్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి మనం రికార్డ్ చేస్తాము. అలా ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే జర్నల్ ఎంట్రీస్లో మనం జరుగుతాయో ఆ అన్ని సపరేట్ అకౌంట్స్ మనం లెడ్జర్ అకౌంట్స్లో ఓపెన్ అనేది చేస్తాము. ఓకేనా? సో ఆఫ్టర్ దిస్ ఈ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ద general ledger accounts containing in the ledger of business. This list will continue the name of each nominal ledger account and the value of the nominal ledger balance. Each nominal ledger account will be hold either a debit balance or a credit balance. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి లెడ్జర్ అకౌంట్స్ మనం ఏదైతే అకౌంట్స్ బుక్స్ అనేది ఓపెన్ చేసామో, సపరేట్ అకౌంట్స్ ఏవైతే ఓపెన్ చేసామో వాటన్నిటికీ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అవన్నీ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్, అవన్నీ ట్రాన్సాక్షన్స్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో డీటెయిల్గా మనము రాసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఏమొస్తాయి అంటే ఎక్స్పెన్సెస్ వస్తాయి, లాసెస్ వస్తాయి అండ్ అసెట్స్ వస్తాయి. ఓకేనా? అంటే అసెట్స్కి సంబంధించినవి వస్తాయి, లాసెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వస్తాయి అండ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్ని డెబిట్ సైడ్ వస్తాయి. క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి అంటే లయబిలిటీస్ వస్తాయి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వస్తాయి. అంటే ఇన్కమ్కి సంబంధించినవి, గెయిన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అండ్ లయబిలిటీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ట్రయల్ బ్యాలెన్స్లో మనం రాసుకుంటాము. బేసికలీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. డెబిట్ సైడ్ ఏది వస్తుంది, క్రెడిట్ సైడ్ ఏమొస్తుంది. ఇక్కడ మనం ఆ రూల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? రూల్స్ యూస్ చేసి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎవరైతే మనకు బెనిఫిట్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు డెబిట్ అవుతారు కాబట్టి ట్రాన్సాక్షన్స్ని బట్టి ఏదైతే ఆ ట్రాన్సాక్షన్ ఉందో దాన్ని అక్కడ మనం డెబిట్లో రాసుకోవాలి. ఓకేనా? ఎవరైతే బెనిఫిట్ మనకి ఇస్తున్నారో వాళ్ళు క్రెడిట్ అవుతారు. ఆబ్వియస్లీ వాళ్ళ గురించి మనం ఇక్కడ పట్టించుకోము. ఓకేనా? ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి డీటెయిల్ ఓన్లీ పర్టికులర్ ఎవరికైతే సంబంధించి ఏ అకౌంట్ ఉందో వాళ్ళ గురించి మనం ఇందులో డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాము. సో ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బేసిక్గా చాలా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చాలా ఎంట్రీస్ వస్తాయి కాబట్టి కింద రాసుకోవాలా పైన రాసుకోవాలా అని చెప్పేసి మీరు ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో ఏమొస్తాయంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ రిలేటెడ్ టు ద ఫ్యాక్టరీ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్. అంటే ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి వర్డ్ మీరు విన్నా కూడా, అంటే ఫ్యాక్టరీలో ఏం యూస్ చేస్తారో మీకు తెలుసు కాబట్టి యూ క్యాన్ అర్థమైపోతుంది చదవంగానే. ఫ్యూల్ అనగానే ఫ్యాక్టరీలో యూస్ చేస్తారని అర్థమవుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ పవర్ అనగానే ఫ్యాక్టరీలోనే ఎలక్ట్రిసిటీ పవర్ అనే టర్మ్ యూస్ చేస్తారని మనకు జనరల్ నాలెడ్జ్ ఇదంతా. ఓకేనా? ఇలా ఫ్యాక్టరీలో సంబంధించినవన్నీ ట్రేడింగ్ అకౌంట్లో రాసుకుంటాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం రాసుకుంటామంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ రిలేటెడ్ టు ఆఫీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఆఫీస్కి సంబంధించినవి, ఆఫీస్లో జరిగినాయి ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రాఫిట్స్కి అండ్ లాసెస్కి ఇన్కమ్స్కి అండ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగినాయో అవన్నీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసుకుంటాము.
సో, ఇలా మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాము. ఇక్కడ వరి అవ్వాల్సిన ఏమీ ఉండవు. జస్ట్ టర్మ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఎందుకు చేస్తున్నాము అనేది, ఏ రూల్ ఎక్కడ అప్లై అవుతుందనేది, ఏ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం అనేది గుర్తుండాలి. ఓకే. సో, దిస్ ఈస్ దట్ సో ఈజీ. అండ్ ఫైనల్లీ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అసలు ఎందుకు ప్రిపేర్ చేస్తారు? లెట్స్ సీ. మనము ఏవైతే క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామో, మనకేవైతే ప్రాఫిట్స్ వస్తాయో, అవన్నీ టాలీ అవుతున్నాయా? లేవా? అనేది చూసుకోవడానికి మనం బ్యాలెన్స్ షీట్ అనేది క్రియేట్ చేస్తాము. ఒకవేళ అది టాలీ కాకపోతే, ఎక్కడో మనం ఏదో ఎంట్రీస్‌ని రికార్డ్ చేయలేదు అని అర్థం. అంటే మనం ఎక్కడో ఎంట్రీస్‌ని మిస్ చేస్తున్నామని అర్థం. అంటే బిజినెస్‌లో మనకు లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చిందా? అని ఎగ్జాక్ట్‌గా మనం కనుక్కోలేము. ఓకేనా? అది కనుక్కోవాలంటే మనం బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవ్వాలి. ఓకేనా? సో, బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నీ ఈక్వల్‌గా ఉండాలి. లైక్ మనం చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్, మనకొచ్చిన ప్రాఫిట్స్, ఇంకా గెయిన్స్, మనకు మిగిలిపోయిన అన్నీ గూడా ఒక కరెక్ట్‌గా ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేసేసి, ఆ అకౌంట్ అనేది టాలీ అవుతది. దాన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ కంపెనీ విచ్ ఇంక్లూడ్స్ అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీస్, క్యాపిటల్, total debt, etc. At a point in a time, balance sheet includes assets on one side and liabilities on other side. Okay, now, so this is the complete accounting. I hope you people understand easily. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, అంటే ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగచ్చు. అండ్ దోస్ హూ ఆర్ మై కాంటాక్ట్స్, దే క్యాన్ కాంటాక్ట్ మీ. ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ డీటెయిల్. ఓకేనా? ఐ హోప్ ఇంకోసారి మీరు ఈ వీడియో చూడండి, నాన్ కామర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫర్ డీటెయిల్ అండర్స్టాండింగ్. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ వాట్ అనేది, ఏది ఎందుకు యూజ్ అవుతుంది అనేసి ఈజీ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ మీ అదర్ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.